లేదు లేదు, సాయి చూసుకుంటాడు మేడం. అదంతా సాయి చూసుకుంటాడు మేడం. సాయి వస్తున్నాడు. నో 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 మేడం, సాయి టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే ఓకే మేడం, సాయి చూసుకుంటాడు మేడం. సత్య, సాయి సాయి ఎక్కడా? మన జీతాలు కరెక్ట్ ఇస్తే ఎంప్లాయీస్ కరెక్ట్ వస్తారు. సరే సరే, సాయి రాగానే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. సాయితి, ఈసారి ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? సాయికేమో. I love you, Sai. రే ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకు ఎందుకురా? ఏరా తాగిన తెగలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవడీడు పొద్దు పొద్దున బాస్లో కుక్కలారు వస్తున్నాడు? కుక్కనేరా? చిచి, నీ బాసున్రా. సార్ సారీ సార్, మీరేం తెలియక నిజాలు కక్కేశాను. సరే సర్లే, ఆ క్లయింట్కి ఏమి ఈమెయిల్ చేసావు? అది నన్ను వేసుకుంటుంది. అంత నచ్చిందా అది? సారీ సార్, మా ఫ్రెండ్ లవర్కి పంపబోయి క్లయింట్కి పంపేశా. అవును మహాప్రభు, పొద్దున్నే కాల్ చేసి నన్ను వేసుకుంటుంది. తనకు పెళ్ళి అయిపోయిందంట, లేకపోతే నిన్ను యాక్సెప్ట్ చేసేదే. ఇంతకీ ఏం రాసావురా? క్లయింట్ పడిపోయింది. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నిన్ను ప్రేమించడానికి మరణించడానికైనా సిద్ధం. ఇదే పంపించాను సార్. ఇదే లవ్ లెటర్ నీ ఫ్రెండ్ లవర్ చదివితే నీ పరిస్థితి ఏంట్రా? తన నార్త్ ఇండియన్ సార్, తెలుగు రాదు. ఒకవేళ తెలుగు అమ్మాయి అయితే? మన దగ్గర చాలా ఉన్నాయి కదా సార్, దింపేస్తా. వద్దు నాన్న వద్దు, ఫస్ట్ లేచి కడుక్కో, చూడలేక చేస్తున్నాం. సార్ నిన్ను బాధలున్నాను మీకెలా తెలుసు? అది నీ హ్యాండ్ తగిలి వీడియో రిక్వెస్ట్ వచ్చింది. సార్ సార్ ఇది చూడండి. పొద్దున్నే కదరా చూపించావు, మళ్ళీ ఏం చూడాలరా? అది కాదు సార్, ఈ ఫైల్లో మీ సంతకం కావాలి. సంతకమా? దా 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 దా. పెద్ద ప్రైమ్ మినిస్టర్ సంతకం, మరి ఓడికెళ్ళినట్టు ఉంటుంది. నేనే పెట్టేద్దాం అనుకున్నాను. రే వినిపిస్తుంది. మీరు ఏడుస్తారని తీసుకొచ్చా సార్. ఏంట్రా ఫైల్లో ఫైల్ పెట్టావు? ఇదా, కంపెనీలో ఎలా గ్రోత్ లేదని ఫైల్ అయినా గ్రోత్ పెంచుదామని తీసుకొచ్చా సార్. ఏం లేదు సార్. రే ఫ్రైడే క్లయింట్ మీటింగ్ ఉంది, మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? అదేంటి బాస్, మీ టాలెంట్ గురించి నాకు తెలీదా? అందుకేరా మన ఆఫీస్కి కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాను. తను చాలా స్ట్రిక్ట్. ఏంటి సార్, ఎంప్లాయీ బదులు హెడ్ మాస్టర్ జాయిన్ చేస్తున్నానండి? ఇలాంటి పంచులేసి చంపేస్తాను రోయ్. సర్లే కానీ ఫైల్ అనుకుని కవర్ మీద సాంగ్ పెట్టేస్తున్నారు చూడండి. నువ్వు వెళ్ళి ప్రాజెక్ట్ చూడిపో. చూద్దాం. కోడింగ్ చేయమంటే కౌంటర్లో వేస్తున్నాడు. రే వెళ్ళి నా తీసుకురాపో. ఏంటి సార్ అది? నిన్న చిన్నపిల్లలు స్లేట్ దొబ్బుకెళ్ళిపోయినట్టు నా ల్యాప్టాప్ దొబ్బుకెళ్ళిపోయావు. వెళ్ళి తీసుకురాపో. అది మీద తీసుకొస్తా సార్. ఏటకారం.
వెళ్ళి ఇంకోటి కొనుక్కో. ఆగు ఆగు. ఇది నాది పో. కోడింగ్ చేసావా? కంప్లీట్ అయిందా? ఏ కోడి? దీనికేం తక్కువ లేదు. కోడింగ్ రాదు, ఇన్షర్ట్ లేదు, స్టాండింగ్ సరే, రాదు, అది- ఎలా బిహేవ్ May I చేయాలో come in, sir? తెలీదు. హాయ్ అమ్మాను. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. సీజ్ యువర్ న్యూ టీమ్మేట్. హాయ్. హాయ్. నా క్యాబిన్ ఎక్కడ సార్? నేను బయట తీసుకెళ్తాను పదండి మేడం. ప్యూన్ ఉన్నాడుగా, తీసుకెళ్తాడు. ప్యూను స్పూన్తో ఏం పని ఉంది? నేను తీసుకెళ్తా ఓకే కదా. సార్. నేను తీసుకెళ్తా సార్, నేను తీసుకెళ్తా, పర్లేదు, నేను తీసుకెళ్తా. వీడు ఇంక మారడు. ఓకే సార్. పదండి. పులిహోర కలపడం మానడేడు. కలపడమే కానీ చేసేది ఏముండదు. ఎక్స్క్యూజ్ మీ సార్. సాయిన్ నా క్యాబిన్కి రమ్మను. ఓకే సార్. మీ పేరు? నా పేరు సాయి. ఓకే, సాయి అంటే మీరేనా? సార్ చెప్పారు. చిచి, సార్ చెప్పి నేను నమ్మకండి, ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు. సాయి చాలా హార్డ్ వర్కర్ అని చెప్పారు, సార్కి తమ్ముడు లాంటి వారని చెప్పారు, అది కూడా నమ్మొద్దా? ఓహో, అలా చెప్పాడా? ఇదైతే నమ్మొచ్చండి, ఖచ్చితంగా నమ్మొచ్చండి. పాపం అనవసరంగా అబద్ధం చేసుకున్నాను. పిచ్చేదోకే, నేనంటే లవ్వే. అంటే అది ఇంతకన్నా ఏం చేయలేవు. నువ్వేంటారు ఇక్కడ? సార్ పిలుస్తున్నారు. సరే వెళ్తా. ఒక్క నిమిషం అను గారు. ఓకే. మంచి టైంలో ఉన్నప్పుడు పిలుస్తాడు వీడు. సార్ పిలిచారంట? దానన్న దా. ఎరా అనుతో మాట్లాడేవా? మాట్లాడాను సార్. సార్ చెప్పినవన్నీ అబద్ధాలు, నమ్మొద్దు అని కూడా చెప్పుంటావే. ఆ, ఆ, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. అందరితో పులిహోర కలిపేస్తే ఇట్లానే ఉంటుంది. ఏమైనా ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసావా? ప్రాజెక్టా? ఏ ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ఏ కోసం అడుగుతున్నట్టు ఏంటి? అయినా నాగేశ్వరి గారు మనం వద్దన్నారు కదా. రే సత్తి, ఎరా మొరటి సరసం ప్యూన్ మిమ్మల్ని రా అంటున్నాడేంటి? వాడంతే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆడికి జాబ్ రికమెండ్ చేసిందే నేను. ఏదో పిల్లోడు కదా పైకి వస్తాడని జాబ్ ఇప్పిస్తే ఇప్పుడు నన్నే పట్టించుకోవడం మానేశాడు. మిత్రద్రోహి. అమ్మాయి ముందు పరువు తీకిరా. పొద్దున టీకి పైసలు అడిగితే ఇచ్చినావారా? ఇస్తాలే వెళ్ళు. నువ్వు ఇస్తావు, నేను తీసుకున్నట్టే. ఇంకా అంటే అది ఫ్రెండ్ కదా, కామెడీ చేస్తున్నాడు. అయినా టీకి మనం డబ్బులు ఎందుకు ఇస్తాం? కంపెనీ పే చేస్తుంది. ఓకే. మీది ఆంధ్రానా? అవును, ఈస్ట్ గోదావరి. అర్థమవుతుంది, మాట్లాడుతుంటే తెలుస్తుంది. మాత్రం తెలిస్తే చాలు, చెలరేగిపోతాను. సరే సాయి, నేను వెళ్తున్నా. ఎలా వెళ్తారు? బస్లో. అదేంటి నేనుగా బస్సు అంటారు? నేను డ్రాప్ చేస్తా పదండి. సరే పదండి. అంటే అది ఎవరైనా డ్రాప్ చేస్తా అంటే మీకెందుకు ఇబ్బంది అంటారేమో అనుకున్నాను, అందుకే డ్రాప్ చేస్తా అన్నాను. ఏమ్రా, సార్కి బైకే లేదు, సైకిల్ కూడా లేదు. ఆయన మీరు వచ్చే బస్సులోనే వస్తున్నాడు. మీరు భలే కామెడీగా మాట్లాడుతున్నారండి. ఆడు చేసేదే కామెడీ. సరే వెళ్ళొస్తా. గాలి తీసేసావు కదరా. బాగా అయిందా? అప్నా టైం అయ్యాగా. ఓ మరి అంత ఫీల్ అయిపోకు. 11 రూపాయలు డేటా వేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంతకంటే బాగుంటాయి ఫీలింగ్స్. ఎర్రి పుష్పం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచా? ఈరోజు ఎలా అయినా దగ్గర ఉండి ఇండియాని గెలిపించాల్సిందే. Ravi, I'm backing this one. I think this is one of the biggest. Into orbit. Even bringing smoke in the clouds, this. Off the bat, it's still in the air. We've lost it. There it is. ఆఫీస్కి రెడీ అవ్వకుండా మ్యాచ్ చూస్తున్నావా? చెప్తా నీ పని. Ravi, I'm backing this one. చెప్తా I think this is చెప్తా. one of the biggest. Into orbit. ఈడప్ప ఆఫీస్లోని ప్రశాంతంగా ఉన్నవాడు ఇంట్లోని ప్రశాంతంగా ఉన్నవాట్లేదు. Off the bat. విన్ చేస్తున్నావు కదరా, We've lost it. There it is. నేను ఎత్తను పో. That's huge.
నా ఫోనే కట్ చేస్తావా? ఇప్పుడు చెప్తావరా. Ravi, I'm backing this one. I think this is one of the biggest. వీడేంటి అప్పున్నోడు కూడా ఇన్నిసార్లు ఫోన్ చేయడు కదరా లఫ్ట్ గడు. It's still in the air. We've సార్ చెప్పండి సార్. ఆఫీస్కి రెడీ అయ్యావా? బా పగోడికి కూడా వద్దురా బాబు ఈ బాధలో. చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాను బాస్. ఇంపార్టెంట్ పని అంటే బీన్ బ్యాగ్ మీద కాల్ వేసుకొని కమలాసంలో యాక్ట్ చేయడమా? హే ఏ ఒక్కలు ఉన్నారా? డోర్ది పూర్ ఫేలో. ఇంట్లో కూడా వదలవా నాన్న? ఏంట్రా 2 సార్లు ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ చేయవా? మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు ప్రాజెక్ట్ గురించి అసలు ఆలోచించకుండా రాయల్గా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు చూడు, అప్పుడు వచ్చానురా. అంటే అది పదా టైం అయింది ఆఫీస్కి. ఇప్పుడే రెడీ వస్తా సార్. టవల్ జాగ్రత్త రోయ్, మళ్ళీ ఊడిపోగలదు. నాదే నేను చూసుకోను, రోజు నీ చూడాల్సి వస్తుంది. ఏంటో చూడమని నేను అడిగానా? ఏంటి సార్? ఏం లేదులేరా, నువ్వు రెడీ అవ్వు పో. రే అనుషకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఏం చేసేది, బిల్లు కట్టలేదని నెట్ కట్ చేశాడు. వీడొకడు ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు. రే ఎప్పుడు ఇదేనా, ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటావా? కట్ చేస్తే కట్ చేశాడు. మా సార్ వస్తాడంటే ఆడేవాడు గొట్టంగాడు అంటాడేంటి? రే చిరాకు పడక వదిలేరా. మీరు ఎంత గొట్టంగాడిలో ఉంటే మాత్రం గొట్టంగాడు అనేస్తాడా? నేను అసలు ఒప్పుకోలేదు సార్. గొట్టంగాడు అంటే ఏ గొట్టంగాడు ఒప్పుకోడు. మీరు అసలు ఒప్పుకోకండి సార్. రే గొట్టంలో ఉన్నా సరే రే ఒప్పుకోండి రే సార్. రే రే వాడు ఒక్కసారి అన్నాడు, నువ్వెందుకురా 10 సార్లు అంటావు? అది సర్లే, కింద బడ్డీ కొట్టు దగ్గర టీ బిల్లు సిగరెట్ బిల్లు కట్టలేదని నా మీద ఎక్కేస్తున్నాడు. మీరు పెట్టి బొక్కలని నేను పొట్టుకోవాల్సి వస్తుంది బొక్కలాగా. ఈ ప్రాజెక్ట్ ఇది అవ్వని, ఇది ఓకే అవ్వని, అప్పుడు మొత్తం క్లియర్ చేస్తా. ముందు ఇంటర్నెట్ బిల్ క్లియర్ చేయండి, బిట్లు చూసుకోవాలి. నువ్వు వెళ్ళి ముందు ఆ ప్రాజెక్ట్ వర్క్ చూడు. ఏంటి చూసేది? హాయ్. హాయ్ అను. హాయ్ సార్. ఏమైంది? అది అదే సాయి ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటి నాకు అడిగితే ఏం చెప్పట్లేదుగా? నాకు కూడా వద్దే కదా నీకు చెప్పడానికి. ఏంటి అంటే అది పరువు తీయకురా. అదే ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి. బాగా మేనేజ్ చేసావు. మరి నెట్ బిల్లు? నెట్ బిల్ ఏంటి? అది నెట్ బిల్ కాదు, కరెంట్ క్యాంటీన్ బిల్. అప్పుడప్పుడు లంచ్కి ఇస్తుంటాను. అదే అడిగాడు. ఎంత జ్ఞాపక శక్తితో కదా. ఓకే ఇస్తారా, వెళ్ళు. ఓకే. అపరిచితుడురా నువ్వు. వీడికే రాదు, వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయినా మనకి ఎందుకులే, మన సబ్జెక్ట్ కాదు ఇది. అమ్మాయిని చూసుకుందాం కాసేపు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ కనుక క్లయింట్స్కి ఇస్తే క్లయింట్స్ ఇచ్చిన అమౌంటే కాదు, ఏం ప్రాజెక్ట్ చేశారా మీరు అని ఆస్తులు రాయించుకుంటారు సార్. మరీ అంత ఘోరంగా ఉందా? మైండ్ డిస్ప్లేలో ఎందుకు రన్ అవుతున్నావు? ఆస్తండి సార్, మనకు లేదు కదా, నేను సేఫ్ సార్. ఇట్స్ ఓకే ప్రియా, మనకు టైం ఉంది. వీ కెన్ బిల్డప్ ద ప్రాజెక్ట్. ఓకే సార్. బిల్డప్ అని చెప్పి బిల్డప్ కొడుతున్నాడండి వీడు. వీడి దెబ్బకి ప్రెస్టేషన్తోనే పోయేటట్టున్నాను. ఏంట్రా? అదే మేమిద్దరం ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయగలమని అంటున్నాను సార్ నేను. ఆ వినయ్ కూడా వస్తున్నాడు లేరా. ఈ విల్ జాయిన్ టుమారో. ఈ క్యాన్ లీడ్ ద ప్రాజెక్ట్. సార్ మళ్ళీ ఏంట్రా? వినయ్ ఏంటి సార్? వినయ్కి నాకు పడదని మీకు తెలుసు కదా. లాస్ట్ టైం ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏం జరిగింది? అది ఒక వింతైన విచిత్ర గాథ. అది చెప్పడం కాదు కానీ డైరెక్ట్ చూపిస్తారు. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్. కోడింగ్ కంప్లీట్ అవ్వలేదని ఫాస్ట్గా చేస్తుంటే టికెట్లు దొరకలేదని కాల్ వచ్చింది. ఈ లోపల ఆ దొంగనాడు అడుగ్గాడు వచ్చి కోడ్ అంతా హ్యాక్ చేసి పడదొబ్బాడు. అంతే, నా జాబ్ పోయినంత పని అయింది. ఆ తర్వాత క్లయింట్ మీటింగ్లో 2 రోజులు నన్ను వేసుకున్నాడు. సారే ఏదో ఒకటి మాట్లాడి నా జాబ్ నాకు ఇప్పించారు. సారే కనుక లేకపోతే ఈరోజు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. రే నీకేమైనా పిచ్చా? నువ్వు నా తమ్ముడు లాంటివి. తమ్ముడులా ఏంటి? తమ్ముడివే. తమ్ముడికి ఆ మాత్రం చేయలేనా నేను?
మరి ఇంత జరిగిన వినయ్ మీద ఏం యాక్షన్ తీసుకోలేదా? వాళ్ళ ఫాదరు అమెరికాలో ఉంటారు. ఆయన వల్ల మనకు 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. అందుకే ఏమనలేకపోయాను. హీస్ ఎ నైస్ గాయ్. ఇలాంటి అబ్బాయి నా జీవితంలోకి వస్తే నా లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, గో టు యువర్ క్యాబిన్స్. సాయి, రేపు వీకెండేగా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మన కంపెనీ బయట పునుకుల బండి ఉంది తెలుసా? అవును. వీకెండ్స్లోకి నేను పునుకులు వేస్తూ ఉంటాను. ఈసారి అటు సైడ్ వచ్చినప్పుడు తినండి, బాగుంటాయి. సాయి, మరి బ్యాచిలర్ నాకేముంటుందండి, సాటర్డే వస్తే ఈవినింగ్ వరకు పడుకొని లేచి అలా వాకింగ్ చేసి తర్వాత ఏ సినిమా టికెట్ బుక్ చేసుకుని నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది. మళ్ళీ లేచేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఏ స్విగ్గీలోని జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని బుక్ చేసుకుని తినేటప్పటికి సండే అయిపోద్ది. ఇంకేముంటుంది చెప్పండి? ఇలా ఉంటే మా బ్యాచిలర్ బాధలు. సరే రేపు కాఫీ షాప్కి వెళ్దామా? సరే వెళ్దాం. బయటే ఉన్నా, వస్తున్నా. సరే రండి. మిస్టర్, ఏమైందండి? ఏం లేదండి, ఈరోజు మీరు చాలా చాలా బాగున్నారు. అదేదో అంటారు కదా, దిష్టి తగలకుండా కాళ్ళకో చేతులకో కాటుకుతో చుక్కలు పెడతారని. అవును. అదే మీకు తగిలే దిష్టికి ఎన్ని చుక్కలు పెట్టాలని ఆలోచిస్తున్నా. వామ్మో, మీలో కవి కూడా ఉన్నాడా? కవితలు ఏముందండి, నేను త్రివిక్రమ్ గారి ఫాలోవర్ని. ఆయన స్పీచ్లు ఉంటుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఓ, అందుకేనా ఇవన్నీ? సరే, ఏమైనా ఆర్డర్ చెప్దామా? ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, టు క్యాప్చినో ప్లీజ్. అయ్యయ్యో, నేను కాఫీ తాగనండి, జస్ట్ మీకోసం వచ్చాను అంతే. మరి ఐస్ క్రీమ్? లేదండి, అది కూడా నేను తిన్నండి. పోనీ రమ్, బీర్, విస్కీ? అయ్యయ్యో, అసలు అలవాట్లేదండి. పోనీ ఎండ్రిన్? యా ఓకే, 1 కప్ విత్ ఎక్స్ట్రా ఐస్. సాయి, హలో, 2 కాఫీ. నువ్వు క్యాంటీన్లో కాఫీ తాగడం నేను చూశాను. ఎందుకు ఇలా చెప్తున్నావు? అలా అన్నందుకే కదా ఆల్కహాల్ తాగను, ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదని నీకు తెలిసింది. మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా అయిపోతుంది. రేయ్, వినయ్, నువ్విక్కడ?
అవకాశం మిస్ అయిపోయిందిరా. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. మాకు ఊళ్ళో బోల్డ్ పొలాలు ఉన్నాయి. మనం తర్వాత ఊళ్ళోకి వెళ్ళిపోయి మా ఫామ్ హౌస్లోనే సెటిల్ అయిపోయి అక్కడే మనం జీవితం ఏమంటావు. బుక్ మీద ఏదో ఉన్నట్టుంటేను చూస్తున్నా. ఏం లేదు ఛాన్స్ మిస్ అయ్యేలా ఉంది. దీన్ని వదలకూడదు. ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నీ మీదున్నది ప్రేమే కాదని. మా అమ్మాయిలకి ఉన్న ప్రేమ ద్వేషంగా మారితే ఎవ్వరొచ్చినా దాన్ని మార్చలేరు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిటే బాస్కి చెప్పి రిజైన్ చేస్తా. అను ఒకసారి నేను చెప్పేది నువ్వు. అను ప్లీజ్. ఏంటి సాయి, ఫీల్ అవుతున్నావా? నీకొక విషయం చెప్పనా సాయి, నువ్వు నేను కలిసి ఒక 3 months అయ్యిందా? నేను వినే అంతకన్నా తక్కువ డేసే రిలేషన్షిప్లో ఉన్నా. మీరు గొడవ పడ్డం ఆపితే వర్క్ స్టార్ట్ చేద్దాం. సాయి, ఎప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? నేను ఎప్పుడు హ్యాపీగా లేనాను. ఏంటి? జస్ట్ ఉండడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఏమైంది సాయి? ఏం లేదాను. పుట్టుకు తోడు కావాలనుకుంటాం, పెరుగుతుండగా ఇంకోటి కావాలనుకుంటాం. కానీ పెరిగాక నో ఆప్షన్స్. లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళక తప్పదు. ఏంటో సాయి, ఒక్కోసారి నీ మాటలు అస్సలు అర్థం కావు, కానీ బాగా ఆలోచిస్తే చాలా అర్థం ఉంటుంది. నీతో ఉంటే బాగుంటుంది సాయి. గర్ల్స్ ఫ్లెటింగ్ చేస్తే బాగోదాను. సరే వెళ్దామా? వెళ్దామా? ఎవరిక్కడ రాంగ్ కోడ్ ఎంటర్ చేసింది? అది నేనే వినయ్, చూసుకోలేదు. చూడు, నీకు పనిచేయడం చేత కాకపోతే ఊరిలో బరిగొట్లు మెప్పుకో. అంతేగాని తెలిసి తెలియని పనిచేసి మమ్మల్ని అందరిని టెన్షన్ పెట్టుకో. అది నీకే కాదు, నాకు కూడా నచ్చదాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి. పర్లేదాను. సాయి, నన్ను సేవ్ చేసినందుకు ఈరోజు మా ఇంట్లో నీకు ట్రీట్. ఇంటిగా అదేం వద్దాను. మళ్ళీ మీ పేరెంట్స్కి నన్ను ఏమని పరిచయం చేస్తావు చెప్పు. యాక్చువల్లీ అమ్మ నాన్న ఊరు వెళ్ళారు, సో నో ప్రాబ్లం. నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తా. అంటే మన ఇద్దరే ఉంటావా? లేదు, డిన్నర్ కదా, రోడ్ మీద ఎవరైనా కనిపిస్తే తీసుకొనిరా. లేకపోతే ఏంటి సాయి, ఆడపిల్లలా భయపడతావు? నేను నిన్నేం చెయ్యనులే. అలా అని కాదాను, మళ్ళీ నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదని. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. అదే నాకు ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి నువ్వు ఉంటావుగా. చెప్పు, ఉంటావుగా? ఉంటాను. ఈరోజు ఎలా అయినా మన టాలెంట్ ఏంటో చూపించాలి. ప్రియ చేసిన తప్పు నీ మీద వేసుకుని దాని ముందు హీరో అయిపోదాం అనుకున్నావా? నిన్నే అడుగుతుంది. చెప్తా నీ సంగతి, దాని సంగతి. రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాను.
ఏంట్రా దిల్కూసున్నావు? నిన్న రాత్రి ఏదో పెద్ద సమస్య వచ్చిందని చెప్పావు నాకు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నావే అన్నట్టున్నావు. ఇప్పుడు అన్నీ పోయాయా? అరే నీకు విషయం చెప్తా వేను. ఇడు మళ్ళీ మొదలెట్టాడు. చెప్పు. ఇప్పుడు పాము ఉంటుంది, చీమల పుట్టుని కబ్జా చేసి అందులో ఉంటుంది. అప్పుడు ఆ చీమలన్నీ బయట ఉంటాయి. అదే పాము చచ్చిపోయాక చీమలన్నీ లోపలికి వెళ్ళి ఆ పాముని తింటూ కూర్చుంటాయి. ఇక్కడ చీమ గొప్పది కాదు, పాము గొప్పది కాదు, టైం గొప్పది. మన టైం నడిచే వరకు వెయిట్ చేయాలిరా. అంటే ఇప్పుడు నీ టైం నడుస్తుంది అంటావు? లేదురా, పరిగెడుతుందిరా. ప్రతివాడు చెప్పేవాడే. నాకు టైం వస్తుందిలే. హలో, నువ్వు లేవు కదరా? హ్యాపీగానే ఉన్నా. పెట్రా ఫోన్. హలో సాయి, ఏంటి? ఎక్కడున్నారు? ఏంటి? ఎవరు సాయి? ఎవరు కావాలి? ఎక్కడెక్కడ ఉంటారు? ఎక్కడ? ఎవరు అంటే చందమామ లాంటి నువ్వు ఇక్కడ ఉన్నావంటే మిగతా 8 గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి. అవి ఎక్కడని వెతుకుతున్నా. ఆపుతావా? ఎక్కువైందా? బాగా. తగ్గించాలా? చాలా. వెళ్దామా? పద. ఏమివ్వాలి అనుకున్నా. మొన్న నా వల్లే అలవాటైందన్నావుగా, అందుకే ఇస్తున్నా. తీసుకో. చచ్చా, అదేదో ఫ్లోలో బాధలో తాగాను. ఇప్పుడు నాతో ఉన్నావుగా, అందుకే సంతోషంగా తాగు. 1 కోటి రూపాయలు ఇచ్చిన కొన్ని పనులు చేయనాను, అందులో ఇది మొదటిది. అయితే వద్దులే, సత్యానికి ఇచ్చేస్తా. వద్దొద్దు, నువ్వు ప్రేమ తెచ్చావు కదా, నేను తీసుకుంటా. మొన్న నువ్వు ఒక మాట నాకు గుర్తుందా? ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు సాయి అని అడిగితే, నేను ఎప్పుడూ హ్యాపీగా లేను, ఉండడానికి ట్రై చేస్తున్నా అన్నావు. అప్పుడు నీలో నన్ను నేను చూసుకున్నాను. నా బాధే నాతో నేను చెప్పుకున్నట్టు అనిపించింది. ఏమైందాను? చిన్నప్పుడే నాన్నపోయారు. అమ్మే అన్నీ అయి పెంచింది, బాగా చదివించింది. నీకో విషయం తెలుసా? చిన్నప్పుడు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని అమ్మ దాచిపెట్టిన పోపుల డబ్బాలోంచి డబ్బులు దొంగతనం చేశా. ఆ విషయం అమ్మకు తెలిసింది. తీరా నన్ను కొట్టడానికి వస్తే నాన్న వచ్చి తనే డబ్బులు తీసా అని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. మొన్న నేను చేసిన తప్పు నీ మీద వేసుకున్నావే, అలా. తెలుసా, మా నాన్నే బ్రతుకుంటే ఆయనకి ఎప్పుడైనా ఒకసారి ఇలా మందు కొనివ్వాలనుకున్నా. ఇప్పుడు అర్థమైందా నీకెందుకు ఈ బాటిల్ కొనిచ్చాను? ఈ సమాజంలో ఎలా బ్రతకాలా అని అనుకుంటూ ఉంటా. కానీ నిన్ను చూసాక ఈ సమాజంలో మృగాలే కాదు, నాన్నలా కాపాడే నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని అర్థమైంది. ఇంత బాధను ఎలా భరిస్తున్నాను? అమ్మాయిలం కదా సాయి. సరే పద తిందాం. సరే. ఏంటను, నాకు ఇవన్నీ ఇష్టమని నీకెలా తెలుసు? అమ్మాయిలం కదా సాయి. అను, నిజం చెప్పు. సత్య అన్న. మేడం చెప్పండి మేడం, ఈ టైంలో కాల్ చేశారు? మీ ఫ్రెండ్ సాయికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? అంటే అది మేడం, సాయికి అంటే అది. ఊరికే ఏమొద్దులే, నీకు 500 ఇస్తాను. ఏంటి 500? అయితే ఫుడ్ ఏంటి మేడం, వాడు వేసుకున్న కట్టర్ కలర్తో సహా చెప్పేస్తా. కొంప తీసుకెళ్ళరని చెప్పాడా?
లేదులే, భయపడుకో. బ్రతికించు. ఇంకొంచెం పెట్టుకో. చాలను. పర్లేదు, తిను. ఇప్పుడే వస్తాను. ఎవరో లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో సాయి, ఎప్పుడు అడుగుతుంటావు కదా నాకు ఎప్పుడు చెప్తావు ఐ లవ్ యూ అని చెప్పేసి. ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ సాయి. ఈరోజు ఎలా అని చెప్పారు. అను, నీకు విషయం చెప్పాలి. చాలాసేపు నుంచి ఆలోచిస్తున్నా ఎలా చెప్తే బాగుంటుందని. కానీ ఎలా చెప్పినా ఒకటే కదా. నీకు ఒకటి చెప్పినాను. మొన్న మన ప్యూన్ సత్తిగాడు ఉన్నాడు కదా, ఎలా ఉన్నావరా అని అడిగాడు. నేను వెంటనే అను వచ్చాక అను రాకముందా అని అడిగాను. అంతలా ఇష్టం అను నువ్వంటే. నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. అది సాయి, నువ్వు ఇంకింటికి వెళ్ళు, అమ్మొచ్చే టైం అయింది. అది కాదను, నేను చెప్పేది విను. ఏం మాట్లాడదాం అనుకున్నా రేపు మార్నింగ్ ఆఫీస్లో మాట్లాడదాం సాయి గారు. మీరు ఇంకెక్కువసేపు ఇక్కడే ఉంటే మీ వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. నా చూపు పడింది ఏదైనా సరే నా విషయం అవ్వాల్సిందే. ఆంటీ కత్తిలా ఉంది. ఏరా, నేనున్నా కదా, నేను చూసుకుంటాలే, నేను అన్నీ చూసుకుంటా. ఎందుకు ఆఫీస్ మానేస్తున్నావు? నేనున్నా కదరా, అంతా నేను చూసుకుంటా. ఓకేనా? ఎవరి జిగేలరాని ఎలా చూసుకుంటూ వచ్చేస్తుంది. రండి మేడం, రండి. మేనేజర్తో మాట్లాడాలి. మేనేజర్ రూమ్ ఎక్కడ? రండి రండి రండి. ఓ, రండి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి ప్లీజ్. చెప్పండి మేడం, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడానికి వచ్చారా? వెరీ హార్డ్, ఏదో ఒకటి చేసేయాలి. నువ్వు ఇక్కడే ఉండు, ఫైల్ ఇవ్వు, నేను మాట్లాడుస్తా. వెర్ ఈస్ ద మేనేజర్? ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు, లోపలికి వెళ్ళండి. వీడెవడ్రా బాబు? నీకే తెలుస్తుంది. మహేష్ గారు, వెర్ ఈస్ ద ప్రాజెక్ట్? మేడం, సబ్మిషన్లో ఉంది మేడం. సబ్మిషన్లో ఉంటే ఎందుకు డిలే అవుతుంది? అయిపోతుంది మేడం, అయిపోతుంది. ముందు కూర్చోండి మేడం.
నేను కూర్చోడానికి రాలేదు. ప్రాజెక్ట్ గురించి చెప్పండి. వేర్ ఈజ్ యువర్ టీమ్? హలో చెప్పండి సార్. సాయి, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్, వస్తున్నాను. మేడం కూర్చోండి మేడం. సార్ పిలిచారు? సాయి, మేడంకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ సాయి ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ప్రాజెక్ట్ నేను ఏంటి తేడాగా ఉంది? సాయి అంటే మీరేనా? అవును మేడం. ఈవిడికి ఎలా తెలుసు? లెటర్ రాయడమేనా, ప్రాజెక్ట్ కూడా చేస్తారా? అంటే లెటర్ అది రండి మేడం, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెటర్ ఎంత పని చేసిందా? సరే. ఏందో నీకు అలా వీడికే సరిగ్గా ఏం తెలియదు, వీడు అలా చెప్తున్నాడు. యాక్చువల్గా పిక్చర్ గురించి వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మేడం. వినయ్ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ మేడం. ఓకే, 1 minute. అరే ఏం ఎక్స్ప్లెయిన్ చేసారో ప్రాజెక్టు, ఏం అర్థం కాలేదు. సిమిలర్గా ఉన్నది, గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసి పెట్టా. ఏం చెప్పినా బాగానే చెప్పావులే, కంపెనీ పరువు కాపాడు. సాయి ఒక మంచి పనోడు. మేడం ప్రాజెక్ట్ యా, డోంట్ డిలే, డూ ఫాస్ట్. ఓకే, ఐ హ్యావ్ అ వర్క్, ఐల్ గో. ఓకే. నువ్వు లవ్ లెటర్ రాసావు కదా, గుర్తుందా? అది తనకే. ఇలా పనికొచ్చిందనమాట లెటర్. నువ్వు చేసిన తప్పైనా మంచిగా జరిగిందిలే. అలా ఉంటుంది మనతో. ఈసారైనా లవ్ లెటర్స్ కాకుండా మేడం ప్రాజెక్ట్ సెండ్ చేయి. ఓకే. ఓకే మేడం. లవ్ లెటర్ ఎంత పని చేసిందనమాట క్లయింట్ని. మీరు హ్యాపీ కదా? నేను ఇచ్చిన గిఫ్ట్. సాయి సాయి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఆర్ ఫిష్ మార్కెట్. గొడవ పడాలనుకుంటే బయటికి వెళ్ళి గొడవపడు, ఆఫీస్లో కాదు. సార్ అది గెట్ అవుట్, యు ఆర్ ఫైన్. ఇదే నాకు కావాల్సింది. రే వద్దురా. ఏంటి అమ్మ ఫోన్ చేస్తుంది? హలో పెద్దోడా, అమ్మా చెప్పు. బాగున్నావు నానా? బాగానే ఉన్నా. అంటే నువ్వు మొన్న కొచ్చులు పంపించిన డబ్బులు అయిపోయినీరా? ఏమన్నా ఉంటే పంపించగలుగుతావా? ఏంటమ్మా మీరు, నాకు వచ్చేది అంతంత మాత్రం జీతం, నాకు వచ్చేది తగ్గించుకుని మీకు పంపిస్తూ ఉంటే ఇలా వేస్ట్ చేస్తూ మళ్ళీ అడిగితే నేను ఎక్కడి నుంచి పంపించాలి? నానా కోప్పడకరా అలా. హలో రే అన్నయ్య, మొన్న అమ్మ నీళ్ళు తెస్తున్నప్పుడు కాలు స్లిప్ అయి పడిపోయిందిరా. డబ్బులన్నీ అక్కడే హాస్పిటల్లో ఖర్చు అయిపోయాయి. ఏంట్రా నువ్వు అనేది? అమ్మ వేస్ట్ ఏం ఖర్చు చేయలేదురా. ఇదంతా చెప్తే నువ్వు టెన్షన్ పడతావనే అమ్మ నీకు చెప్పొద్దంది. ఈ టీరా. అరే నానా, ఏంటమ్మా నువ్వు ఇలా చెప్పకుండా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు ఎలా ఉంది? నన్ను ఏమైనా రమ్మంటావా? నేను బానే ఉన్నాను. నువ్వు భోంచేసావా? తిన్నా. ఏంటమ్మా మీ అమ్మలందరికీ మేము బయటికి వెళ్ళినా, తాగినా, ఆఖరికి జైలుకి వెళ్ళినా సరే నేను తినడమే కావాలి కదా? మీరు తింటేనే కదరా తల్లి కడుపు నిండేది. మీరు మంచుకుంటే చాలు, నాకేం కాదు. సరే అమ్మా, మీరు జాగ్రత్త, నేను డబ్బులు పంపిస్తా. సరే, నువ్వేమి ఇబ్బంది పట్టలేదు కదా? ఇబ్బంది పడకు.
ఉంటాను. అంత ప్లాన్ చేశాడిని బయటికి పంపించేసినా మనం అసలు పట్టించుకోవట్లేదండి. వాడిని ఎప్పుడు మర్చిపోద్దో, నేను ఎప్పుడు లైన్లో పెట్టాలో. ఛా, ఇలానే అయిపోయేటట్టుంది. ఎలాగైనా సరే దీన్ని నా దారిలోకి తెచ్చుకోవాల్సిందే. ఇంకా అని మర్చిపోయినట్లేదు. మేడం సైడ్ ఉన్నా, వెయిట్ చేస్తున్నా. సరే నువ్వు వస్తున్నా. ఓకే. తీసుకో, పర్లేదు తీసుకో. సాయి, నీకు విషయం తెలుసా? ఒక 30 రోజులు మనం ఒక మనిషితో ఉంటే వాళ్ళలా మారిపోతామని, వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతామని అర్థం. ఫస్ట్ ఇదంతా పిచ్చేమో అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఇదంతా నమ్మాలనిపిస్తుంది. నేను నీకు ఎంతలా ఎడిక్ట్ అయ్యానంటే, నువ్వు లేనప్పుడు కూడా నిన్నే ఊహించుకుంటా. నా ముందు నువ్వు లేకున్నా నీతో మాట్లాడుతున్నట్టు, నవ్వుతున్నట్టు బిహేవ్ చేస్తుంటా. ఎందుకురా ఇలా? మా అమ్మాయిలకే ఉంటాయా ఇవన్నీ? మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోమాను. నాకు నువ్వు కావాలరా. నువ్వు తప్పు చేయవని నా నమ్మకం. నా సాయి ఎప్పుడు ఎటువంటి తప్పు చేయడు. చెప్పు, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, అది శృతి ఫోన్ చేస్తుందండి. హలో. సారీ సాయి, ఆ వినయ్ అలా ప్రాంక్ చేయమంటే చేశాను. దానివల్ల నువ్వేమన్నా హర్ట్ అయ్యంటే ఐఎమ్ సో సారీ. నన్ను క్షమించు. నువ్వు నాకు సారీ కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా మీద నమ్మకంతో ఎటువంటి తప్పు చేయలేదని నమ్మి నాకు ఇష్టమైన బాటిల్ కూడా కొనిచ్చి ప్రపోజ్ చేసావు కదా. నీకంటే బంగారం ఇంకెవరు దొరుకుతారు చెప్పు. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ టూ. అను. బా 1 వీక్లో ప్రాజెక్ట్ డెలివరీ చేస్తామని కమిట్ అయ్యాం. సాయినే మొత్తం హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు వాడు గొడవ పడి వెళ్ళిపోయాడు. నాకేం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. మీరే కదా సార్ యువర్ ఫైడ్ అన్నారు. ఏదో ఆవేశంలో అన్నాం. అయినా ఆఫీస్కి వచ్చేది పని చేయడానిక, అమ్మాయిలు గోకడానిక? వీడు విడి మొహం. అంటే మేనేజర్లు గోకొచ్చు, ఎంప్లాయీలు గోకూడదనమాట. ఈ గోకుడు గోల ఆపి ప్రాజెక్టు గురించి ఆలోచించండి సార్. సాయి లేకపోతే ఎలా? వస్తాడు, రాకుండా ఎక్కడికి పోతాడు? బెల్లాన్ని వెతుక్కుంటూ చీమలు వచ్చినట్టు ప్రేమను వెతుక్కుంటూ ప్రేమికుడు వస్తాడు. వచ్చాడు. సాయి తప్పకుండా సార్. సాయి ఆగు. వదలండి సార్. వద్దన్నానా? వెళ్ళిపో. వస్తే బాగుంటుందన్నారు, వెళ్ళిపోమ్మంటారేంటి సార్? వాడు వచ్చింది పని చేయడానికి కాదు, గొడవ పడ్డానికి. సాయి, ఆఫీస్లో గొడవలొద్దు. అనుకు నిజం తెలియాలి సార్. వినయ్ పిచ్చిన డాష్ గాడు కావాలనే వేరే అమ్మాయితో ఫోన్ చేయించాడు. అను నన్ను అబద్ధం చేసుకునేలా చేశాడు. వాడు 4 తన్నైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తా. సాయి, నీ మంచిగా చెప్తున్నా, వద్దు. నిన్నేదో నీ కోపాన్ని కంట్రోల్ చేయాలని యు ఆర్ ఫైర్డ్ అన్నా.
మళ్ళీ ఆ వినయ్తో గొడవ పడితే నిజంగానే ఫైర్ చేస్తా. చేతే చేసుకోండి సార్. తొక్కలో జాబ్ ఉంటే ఎంత పోతే ఎంత. ఈరోజు ఎలా అయినా సరే అనుకు నిజం తెలియాలి. రేయ్ పిచ్చా నీకు? జాబ్ కంటే అమ్మాయి ఎక్కువైందా? ఈ జాబ్ లేకపోతే ఆ అమ్మాయి కూడా నిన్ను దేకదురా. ఎందుకు దేకదు సార్? అను నన్ను ప్రేమించింది. ఆ వినయ్ గాడే అను నాకు కాకుండా చేశాడు. వాడంతా తేలుస్తా. వినయ్ అనూషాన్ని నీకు దూరం పెట్టడం కాదురా, అనూషానే నిన్ను దూరం పెట్టడానికి వినయ్ని వాడుకుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును సాయి, ఈ ప్రాజెక్ట్లో నీ అవసరం ఉందని నీతో క్లోజ్గా ఉంది. దాన్ని నువ్వు లవ్ అనుకున్నావు. నువ్వు అలా ఫీల్ అవ్వడం తనకి ఇష్టం లేదు. వినయ్ తన మాజీ లవర్ అంట కదా, తన హెల్ప్ తీసుకొని నీకు అనుమానం రాకుండా ఈ నాటకం అంతా ఆడింది. సార్ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, నీకేమీ తెలియదు. నాకు తెలుసు సార్. అను గురించి నాకు బాగా తెలుసు. తను ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా. చూసేది నమ్మదు, చెప్పేది వినదు. నా మాట నమ్మకపోతే పోయి చూడు. ఇద్దరు మాజీ లవర్స్ నవ్వుతూ మాట్లాడుకుంటారు. అది చూసి నీ గుండె బద్దలైపోతుంది. నీ బాధ నాకు అర్థమైంది సాయి. ప్రేమించిన అమ్మాయి దూరమైన బాధ కంటే దూరం పెట్టిందని తెలిస్తే కలిగే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ నుంచి దూరం అవ్వడమే చాలా మంచిది. ఎందుకంటే మనల్ని కాదనుకునే వాళ్ళ వెంట పడడం వల్ల లాభం ఏముంటుంది చెప్పు? ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప. నా మాట విను, ఇంటికెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తాగి తెల్లారేసరికి బాధ మొత్తం దిగిపోతుంది. రేపు ఆఫీస్కి వచ్చేయి. వెళ్ళు. వెళ్ళు. ఏంటి సార్ అలా చెప్పారు? పాప ఆ అమ్మాయి కూడా సాయిని ప్రేమిస్తుంది కదా. లోపలికి వెళ్ళి క్లారిటీ తీసుకో ఉంటే ఇద్దరు ఒకటై ఉండేవాళ్ళు. అప్పుడు నేను అడుక్కు తినడానికి పోయేవాడిని. ప్రేమలో సక్సెస్ అయిన వాడు పార్కులు రెస్టారెంట్లు అంటూ తిరుగుతాడు. అదే ఫెయిల్ అయిన వాడు కెరీర్లో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు వాడు కెరీర్లో సక్సెస్ అవ్వాలన్నా, ఈ ప్రాజెక్ట్ టైంకి డెలివరీ అవ్వాలన్నా వాడు ఇప్పుడు లవ్లో ఫెయిల్ అవ్వడమే బెటర్. రేపు సాయి ఆఫీస్కి వచ్చాక తెలిసిపోతే? తెలియకూడదు. సాయికి అనూష గురించి ఏదైతే చెప్పానో అనూష ప్రవర్తన అలా ఉండేలా నువ్వు చూసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్లో నీ పని అదే. సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అప్పుడు చూసుకుందాం. లవర్స్ని విడతీస్తున్నాడు వీడే మనిషో. బాగుపడ్డ అసలు. ఇంకా కొన్ని రోజులేనే వాడిని మర్చిపోయేలా చేస్తాను. సాయి, భూమి బద్దలైనా పట్టించుకున్నంత పరధ్యానంలో ఉన్నావు. అదే ఆ సాయిగాడి పేరు చెప్పగానే ఉలిక్కి పడిలేచావే. అంతలా ఆలోచిస్తున్నావా ఆ సాయిగాడి గురించి? అస్సలే చిరాకులో ఉన్నా. ఇంకా చిరాకు తప్పించావనుకో చెప్పు తెగిపోద్ది. కూల్ డౌన్ వినాయ్. చెప్పు దిగిపోతే పర్లేదులే కానీ గుండె ముక్కలైపోతేనే అతికించుకోవడం చాలా కష్టం. ఇంకా ఆ సాయిగాడి గురించి ఆలోచిస్తున్నావా? ఆడి గురించి ఇంకేం ఆలోచిస్తావు? ఉద్యోగం పోయింది, ఆడు ఇంక ఆఫీస్కే రాలేడు. ఈ ఆఫీస్కే కదా, ఆడు అసలు ఏ ఆఫీస్కి వెళ్ళాడు. ఎందుకంటే ఆడికి ఎక్కడ జాబ్ రాదు కాబట్టి. ఉద్యోగం లేని ప్రేమించడం కన్నా ఊళ్ళో తిరిగే గాడిదని ప్రేమించడం నయం. ఆడి గురించి ఆలోచించడం మానేసి మన గురించి ఆలోచించు. ఎవరిని ప్రేమించాలో ఎవరిని మర్చిపోవాలో ఒకరు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తే వినాల్సిన అవసరం అస్సలే లేదు. ఏ అన్నాను? ఆగాగు. మనం ఒకప్పుడు లవ్ చేసుకున్నాం. ఏదో కారణం వల్ల విడిపోయాం. ఒక్కరు మొక్కలు ఒకరు చూసుకోకూడదు అనుకున్నాం. మళ్ళీ తిరిగి ఇక్కడే కలిసామంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పు, ఏమంటావు? అను ఆగను, వెళ్ళు. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. తిరిగి
మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే కదా. అను, ఎందుకు ఇంత పని చేసావు? ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్లో ఉండి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేస్తావా? అది కాదను, నేను చెప్పేది విను ఒకసారి. ఏం చెప్తావు? ఎవరిని లవ్ చేయలేదని చెప్తావా? నేను విన్నా. ఎవరో అమ్మాయి నీకు ఫోన్లో ప్రపోజ్ చేయడం నేను విన్నా. అది కాదను. ఏది కాదు? అసలు నన్నే లవ్ చేయలేదంటావా? నాలికి కోస్తా ఆ మాట అన్నావంటే. నీ చూపులు నీ మాటలు అన్నీ చెప్తున్నాయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని. నన్ను నీ మాయలో పడేసి తర్వాత ఇంకెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే ఎలా ఉంటుంది తెలుసా? అను, ప్రాణం పోయినట్టుంటుంది తెలుసా? చెప్పు, ఎందుకు మోసం చేసావు? ఎందుకు? అది కాదను. ఏది కాదు? నేను చెప్పేది విను ఒకసారి. ఏమైంది? తప్పుకోండి సార్, మోసం చేశారు వీడిని, చంపేస్తారు. ఏం చేసావురా? రే నిన్ను తప్పుకోండి సార్, చంపేస్తారు వీడిని. ఏం చేసావురా? ఆయన ఆఫీస్కి వచ్చేది పని చేయడానిక? కనిపించిన ప్రతి అమ్మాయిని గోకడానిక? ఎప్పుడు చూసినా ఇదే పని ఏంట్రా? నేనేమన్నా సార్? నువ్వేం అనకపోతే నిన్నెందుకు కొడుతుందిరా? సార్ సార్ సాయి అనుకుని నన్ను కొడుతుంది సార్. పిచ్చా నీకు? నిన్ను కొడుతుంటే సాయిని అంటావేంట్రా? నన్ను మోసం చేస్తాడా? ఇంకో అమ్మాయిని ప్రేమించి నన్ను ప్రేమలోకి దింపుతాడా? వీడిని చంపేస్తాను. సార్ సార్ చూడండి చూడండి సార్, సాయి అంటుంది. అను, నేను సాయిని కాదు. రేయ్, నువ్వు సాయి కాదంటావు, నన్ను ప్రేమించలేదని కూడా అంటావు. మోసగాడివి నువ్వు. సార్ చూడండి సార్, అదిగోండి సార్, సాయి అంటుంది. అను తన సాయి కాదు. సాయినే వదలండి, ఇదిగో చంపేస్తాను. అమ్మాయి చూడు చూడు, వీడు వినయ్. వినయ్ వీడు కాదు. వినయ్ అను, నీకు సాయి మీద ఉన్న కోపంతో సాయిలా కనపడుతున్నాడు అంతే. ఒకవేళ సాయి అయినా ఎందుకు కొట్టాలి? ఇప్పుడు సాయి ఇక్కడికి వచ్చినా నీకు సంబంధం లేనట్టే ఉండాలి, అవును కదా? అవును, తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు తన గురించి నీకెందుకు ఆలోచన? ఎందుకు ఆలోచించాలి? మర్చిపో. నేను అదే చెప్తున్నా సార్, ఎంత చెప్పినా వినట్లేదు. అందుకే పీకినట్టుంది. తేజు, నువ్వు అను తీసుకుని వెళ్ళు. అను నువ్వు వెళ్ళమ్మా. అంతా మర్చిపోయి ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయి. థ్యాంక్స్ సార్. సాయిగాడిని పంపించి మంచి పని చేశారు. అను కూడా అని మర్చిపోమని చెప్తున్నారు. మీరు చేసిన ఈ 2 జన్మలో మర్చిపోను సార్. రేయ్, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్లా కనిపిస్తున్నానా, బ్రోకర్లా కనిపిస్తున్నానా? మీరు బ్రోకర్, నేను ఎప్పుడు అన్నాను సార్? నీ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తే బ్రోకర్ నేరా? ఇర్రి పువ్వ. అన్నీ మూసుకొని ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయి. నేనేదో ఊహించుకున్నా, నేను ఎవడో మాస్టర్డు. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? సాయిని ఫైర్ చేయలేదు, రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నాడు. చీ, అమ్మ చేసినంత వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆడు స్థిరం మేనేజ్ చేయలేము. మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ప్రేమించా, మనసిచ్చా. తను కూడా మనసిచ్చింది అనుకుంటే ఇంత మోసం చేస్తుందా? ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. లేవండి, ఎక్స్క్యూజ్ మీ, లేవండి. ఏమైందండి? లేవండి. ఆర్ యూ ఓకే? సారీ అండి, టర్నింగ్లో మీరు సడన్గా వచ్చేసరికి చూసుకోలేదు. మీకేం కాలేదుగా? అయినా కాకపోయినా పెద్ద తేడేం లేదండి. తాగారా? తాగి డ్రైవ్ చేయడమే కాదు, తాగి రోడ్ మీద నడవడం కూడా తప్పే. తాగిన వాళ్ళనే తప్పు పడతారు, దానికి కారణమైన వాళ్ళని ఎవరు ఏమనరు. అయ్యో, రక్తం వస్తుంది, ఆగండి, ఫస్ట్ ఎయిడ్ తెస్తాను. మనసుకు తగిలిన గాయంతో పోలిస్తే ఇది పెద్ద గాయమేం కాదండి. అరే, దెబ్బ తగిలి రక్తం వస్తుంటే ఏదేదో మాట్లాడతారేంటి? ఆగండి, ఫస్ట్ ఎయిడ్ తెస్తాను.
లవ్ ఫెయిల్యూరా? లవ్వే లేదు, ఇంకా ఫెయిల్యూర్ ఏంటి? ఈ వయసులో అంతలా బాధ పెట్టేది ప్రేమ కాకుండా ఇంకేముంటుంది? ప్రేమ ఉంది కానీ నాకు మాత్రమే. తనకి నా మీద ప్రేమ లేదు. చూపులు చేతలు అన్నీ నన్ను ప్రేమించినట్టు అనిపించాయి, కానీ చివరికి ఏ ప్రేమ లేదని దూరం పెట్టేసింది. అంత నాటకమే. అంతేలేండి, మీరు కూడా ఆడవారే కదా. ఆడవారి చేతుల్లో మోసపోయిన మగాడంటే నవ్వులాట్లానే ఉంటుంది. సారీ మీరు చెప్పే స్టైల్ చూసి నవ్వొచ్చింది. అమ్మా, గాయానికి మందు రాసేటప్పుడే మంట పుడుతుంది, కానీ ఆ మందు రాస్తేనే గాయం నయమవుతుంది. కొన్ని నిజాలు కూడా అంతేనండి. తెలిసినప్పుడు చాలా బాధను కలిగిస్తాయి, కానీ ఆ తర్వాత అవే ఉపశమనాన్ని ఇస్తాయి. అర్థం కాలేదా? మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించట్లేదన్న నిజం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టచ్చు, కానీ కొన్నాళ్ళకి అప్పుడు నిజం తెలియడం మంచిదని అనుకుంటారు. అయినా కొన్ని నిజాలు ఎంత తొందరగా తెలిస్తే అంత తొందరగా బరువు దిగిపోతుంది. దించితే దిగిపోవడానికి అది భుజాల మీద బరువు కాదండి, మనసులో ఉన్న బరువు. అందులో ఉన్న మనుషులు ఎంత దూరం అయితే అంత బరువు పెరిగిపోతుంది. అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏమండి, ఏమైంది?